అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఈ 3 రోజులుగా అంటే 27, 28, 29 ఈ 3 రోజులు మంతా తుఫాను తీవ్రతను మన ముఖ్యమంత్రి ఆల్రెడీ హెచ్చరిక జారీ చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అధికారులందరూ కూడా హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలి. మరి అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఆయా గ్రామాల్లో ఉండి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ముందస్తు చర్యలుగా తెలియజేశారు. కాబట్టి మనం అందరూ కూడా హెడ్ క్వార్టర్స్లోనే ఉంటూ ఈ తుఫాను తీవ్రతను ఎదుర్కోవడానికి సంసిద్ధం కావాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు వచ్చేటటువంటి ఈదురు గాలులు కానీ, తుఫాను కానీ, మెరుపులు కానీ వీటి ఉన్నప్పుడు బయటికి వెళ్లకుండా, ముఖ్యంగా చెట్ల కింద, ముఖ్యంగా త్రాగునీరుకి సంబంధించి ఇబ్బంది ఎదుర్కోకుండా మనం త్రాగునీరుని కొంత అదనంగా స్టోర్ చేసుకొని ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అట్లాగే మనం నిత్యావసర వస్తువులు కూడా ఒక 2-3 రోజులకి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మంచిది అన్నటువంటి అభిప్రాయం కూడా ఉంది. సో దీని తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఎవరు భయాందోళన పొందాల్సిన పనిలే. తుఫాన్ అన్నటువంటిది మనకు కొత్త ఏం కాదు. అయితే అప్రమత్తంగా ఉండాలి. రెండవది, తమకు తాము రక్షించుకునే విధంగా చర్యలు ఉండాలి. అదేవిధంగా తమకు తాము రక్షించుకోగా మిగిలినటువంటి తన తోటి ఉన్నటువంటి వాళ్ళని కూడా రక్షించుకునే విధంగా మనము తయారవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందులో ఎవరు కంగారు పడి ఈ తుఫాను ప్యానిక్లోకి వెళ్లకుండా దీన్ని అన్ని విధాలుగా ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఏ రకంగా కూడా భయాందోళనకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండండి. మరి వచ్చేటటువంటి హెచ్చరికలు, ఎప్పటికప్పుడు వచ్చేటటువంటి హెచ్చరికల్ని మనం గమనిస్తూ దానికి అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకుంటూ, మరి ఒకవేళ తుఫాను వల్ల తీవ్రత ఏర్పడినప్పుడు ఎవరు భయాందోళనకు గురి కాకుండా అక్కడ ఆహార సదుపాయాలు కానీ, మంచినీళ్ళు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి షెల్టర్ జోన్స్ కానీ ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ నల్లమడు వాగు నదీ పరివాహక ప్రాంతం, గుంటూరు ఛానల్ పరివాహక ప్రాంతం, మరి అదేవిధంగా అప్పాపురం పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక సందర్భంలో కరెంటు కూడా మనకు ఆఫ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొవ్వొత్తులు స్టాక్లో పెట్టుకోండి. వీలైతే ఒక 1/2 లీటరు 1 లీటరు డీజిల్ కూడా ఉంచి దీపాలు కూడా వెలిగించుకోవడానికి అవకాశాలు కూడా మీరు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరడమైంది. సో మీ వెంట మేము ఉన్నాము, మీ ముందు మేము ఉంటాము. సో మీతోనే ఉంటాము. మీరు ఏ రకమైనటువంటి అభద్రతా భావానికి లోను కావద్దని ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఎమ్మెల్యే